ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడేంటిది అంటే ఎక్స్‌క్రీటరీ సిస్టమ్. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అంటే తెలుగులో ఏంటిది? విసర్జక వ్యవస్థ. విసర్జక వ్య వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అంటాం. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్. ఓకే. ఇప్పుడేంది అంటే ఈ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటిది? ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అంటే ఏంది అంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. వేస్ట్ ప్రొడక్ట్స్. రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బాడీ. బాడీలో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని రిమూవల్ చేసేసి బాడీని సరైన కండిషన్లో ఉంచడమే వీటి పని. ఈ సిస్టమ్ యొక్క పని. మరి దీంట్లో ఏముంటుంది అంటే కిడ్నీస్ ఉంటాయి. మెయిన్ ఆర్గన్స్ కిడ్నీస్. దీంట్లో రిమూవల్ ఆఫ్ ఈ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్లో మెయిన్ ఆర్గన్స్ ఏంటివి? కిడ్నీస్. సో ఫస్ట్ కిడ్నీస్ బొమ్మ వేసుకుని ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఎలా ఉంటుంది కిడ్నీస్? ఇలా పైప్ ఉంటుంది. ఇది ఇలా కిందకు వస్తుంది ఇక్కడికి. సో ఈ పైపే మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంది. ఇంకోటి ఉంటుంది ఇలా వస్తుంది. సో ఒకటేమో ఆర్టరీ, ఇంకోటేమో వెయిన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు నుంచి ఒకటి వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ ఒక కిడ్నీ ఉంటుంది. ఇటు నుంచి ఇక్కడికి వస్తుంది, ఇలా ఒక కిడ్నీ ఉంటుంది. రెండు పైప్ లాంటి డివైజెస్ ఉంటాయి. ఇది ఒకదానికి కనెక్ట్ అవుతాయి. ఇలా ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో టెక్స్ట్ బుక్లో బాగా ఇచ్చారు. సో బెటర్ యు అబ్జర్వ్. వీటిని ఏమంటామని అంటే కిడ్నీస్. ఈ రెండింటిని కలిపి కిడ్నీస్ అంటాం. మనిషికి ఎన్ని కిడ్నీస్ ఉంటాయని ఏం చెప్పాలి? 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అంటే 2 కిడ్నీలు ఉంటాయని చెప్పాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటామని అంటే యూరేటర్స్ అంటాం. సో ఇది ఉంది కదా, ఇక్కడ ఒక సంచిలా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే యూరినరీ బ్లాడర్. ఈ చివర ఓపెనింగ్ ఉంది కదా, ఈ చివరి ఓపెనింగ్ ఏమంటామని అంటే యురేత్రా. ఈ చివరి ఓపెనింగ్ ఏమంటే యురేత్రా. సో ఈ పార్ట్స్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకుంటే ఇది అయిపోద్ది. ఏంటిది? ఈ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అయిపోద్ది. అసలు ఈ కిడ్నీస్ మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడతాయి? కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్ ఏదైనా చెప్పుకున్నాం, అడ్రినలిన్ గ్లాండ్ ఉంటుంది. సో ఇప్పుడు అదంతా అవసరం లేదు. మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది కిడ్నీస్. సో కిడ్నీస్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే కిడ్నీస్ యొక్క లెంత్ 10 to 12 సెంటీమీటర్స్ ఉంటుంది. విడ్త్ ఏమో 5 to 7 సెంటీమీటర్స్. ఇంకా థిక్నెస్ అంటావా? థిక్నెస్ అంటే ఏంటి? హైక్ ఎంత మందంగా ఉంది. థిక్నెస్ ఏమో 2 to 3 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఒక కిడ్నీ 120 నుంచి 170 గ్రామ్స్ ఉంటుంది. 120 నుంచి 170 గ్రామ్స్ ఉంటుంది. అంటే సపోజ్ ఒక గులకరాయి అంత వెయిట్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న గులకరాయి ఉంటాయి కదా, ఆ వెయిట్ మాత్రమే ఈ కిడ్నీ అనే షేప్ బరువు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది? ఏ షేప్ అడుగుతాడు, పద్దాకు అడుగుతాడు. ఈ షేప్ ఏ షేప్లో ఉంటుంది అంటే బీన్ షేప్డ్. బీన్ అంటే ఏంటిది? చిక్కుడు గింజ. గోరు చిక్కుడు, పప్పు చిక్కుళ్ళు ఉంటాయి కదా, పప్పు చిక్కుడులా ఉంటుంది. లేదా అలసందలని ఒక గ్రెయిన్ ఉంటుంది, అంటే ఒక గింజ ఉంటుంది, అలా ఉంటుంది. పప్పు చిక్కుడులా ఉంటుంది. ఇది బీన్ షేప్డ్లా ఉంటుంది. ఏంటిది? కిడ్నీస్. మరి దీని లొకేషన్ ఎక్కడ అంటే బ్యాక్ బోన్కి, అంటే లేదా మన రిబ్ కేజ్ ఇలా ఉంటుంది కదా, రిబ్ కేజ్ సపోజ్ మనకి ఇలా ముందు ఉంటుంది, అదే వెనక భాగంలో కిడ్నీస్ ఉంటాయి. అంటే రిబ్ కేజ్ కింద వెనక భాగంలో కిడ్నీస్ ఉంటాయి. బిహైండ్ ద రేరర్ పార్ట్ ఆఫ్ రిబ్ కేజ్ అక్కడ ఉంటుంది. లేదా ఇది ఉంది వెర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ బోన్కి కింది భాగంలో ఉంటాయి. ఈ కిడ్నీస్ అనేవి ఉంటాయి. అసలు మెయిన్ ఫంక్షన్ ఏంటిది? ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. మరి ఏం తీసేస్తుంది అంటే సాల్ట్స్. బాడీలో ఉన్న ఎక్స్ట్రా సాల్ట్స్ తీసేస్తుంది. దేని ద్వారా?
యూరిన్ ద్వారా తీసేస్తుంది. ఏంటిది? కిడ్నీ. మెయిన్ ఫంక్షన్ కిడ్నీయే. సో, ఓకే. కిడ్నీలు ఎలా ఉన్నాయి కదా! ఇదేమో లెఫ్ట్ కిడ్నీ, ఇదేమో రైట్ కిడ్నీ. ఓకే. లెఫ్ట్ కిడ్నీతో పోలిస్తే రైట్ కిడ్నీ కొంచెం కిందకుంటది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క కిడ్నీ ఎన్నిటిని కలిగి ఉంటుంది అంటే ఒక్కొక్క కిడ్నీ ఈచ్ కిడ్నీ కంటైన్స్ 1 మిలియన్ నెఫ్రాన్స్. 1 మిలియన్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ ఇంపార్టెంట్. నెఫ్రాన్స్ అడుగుతాడు. బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటే కిడ్నీలు దేంతో తయారైనయి అంటే నెఫ్రాన్స్. అందుకే మనం నెఫ్రాలజీ అంటే ఏం చెప్పుకున్నాం? నెఫ్రాలజీ అంటే ఏం చెప్పుకున్నాం? స్టడీ ఆఫ్ కిడ్నీస్ అంటే నెఫ్రాలజీ. ఎందుకు? కొన్ని నెఫ్రాన్స్ కలిపే కిడ్నీ ఫామ్ చేస్తాయి. కాబట్టి మనం దాన్ని ఏమంటాం? బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే బాడీ నుంచి యూరియాని తీసేయడానికి. బాడీలో యూరియా ఫామ్ అయ్యిద్ది. మనం పొలాలకు కొడతాం కదా, ఆ యూరియానే ఫామ్ అయ్యిద్ది. సో, అది కానీ మన బాడీలో ఉంటే మన బాడీకి డేంజర్. సో, ఈ కిడ్నీస్ అనేవి మ్యాక్సిమం దాన్నే ఫిల్టర్ చేసి పడేస్తాయి. ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి. సో, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ని డిస్కస్ చేద్దాం. ఎందుకు? ఇవన్నీ ఇంటర్లింక్డ్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్లో నెఫ్రాన్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బోమాన్స్ క్యాప్సూల్. ఇవన్నీ ఫస్ట్ నోరు తిరగడానికి చాలా కష్టంగా ఉంటాయి. సో, మనం ఎక్కువ చదవటం వల్ల బాగా నోటికి ఈజీ అయిపోతాయి. ఇది బోమెన్స్ క్యాప్సూల్. ఎలా ఉంటుంది అంటే కప్ షేప్డ్. బోమెన్స్ క్యాప్సూల్ ఏ షేప్లో ఉంటుంది అని కూడా చాలాసార్లు అడిగింది. బోమెన్స్ క్యాప్సూల్ ఏ షేప్లో ఉంటుంది? కప్ షేప్డ్. బోమెన్స్ క్యాప్సూల్ కప్ షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ గ్లోమెరోలస్. ఎన్క్లోజ్డ్ అంటే ఏంటి? కప్పబడి లేదా చుట్టబడి. ఎన్క్లోజ్డ్ విత్ గ్లోమెరోలస్తో కప్పబడి ఉంటుంది. ఏంటిది? ఈ బోమెన్స్ క్యాప్సూల్. మరి ఇప్పుడు గ్లోమెరోలస్ అంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ గ్లోమెరోలస్ తెలుసుకుందాం. గ్లోమెరులస్. ఈ గ్లోమెరులస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏవైతే ఆర్టరీస్ని వెయిన్స్ని కలుపుతాయో అవే క్యాపిలరీస్ ఎలా ఉంటాయి అంటే మన హెయిర్ అంత ఉంటాయి. పొడవు కాదు, థిక్నెస్, మందం. అంత థిక్నెస్ ఉంటాయి కాబట్టి ఆర్టరీస్ని వెయిన్స్ని కలుపుతున్నాయి. సో, గ్లోమెరులస్ అనేవి గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్. ఇక్కడ మాత్రమే బ్లడ్ ఫిల్టర్ అయిపోద్ది. ఎక్కడ అవుద్ది? గ్లోమెరులస్ దగ్గర. బ్లడ్ మనకి బాగా ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, ఈ గ్లోమెరులస్ దగ్గర బ్లడ్ ఎంత ఫిల్టర్ అవుద్ది అంటే 1100 నుంచి 1200 మిల్లీ లీటర్లు లేదా 1.1 లీటర్స్ నుంచి 1.2 పర్ మినిట్కి 1.2 లీటర్స్ ఫిల్టర్ అవుద్ది. ఎక్కడ? ఈ గ్లోమెరులస్ దగ్గర. ఈ గ్లోమెరులస్ ఎక్కడ ఉంది? కిడ్నీలో. సో, కిడ్నీలో మెయిన్గా ఫిల్టర్ అయ్యే పార్ట్ ఎక్కడ అంటే గ్లోమెరులస్. మరి బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏంటది? నెఫ్రాన్. స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ. సో, మరి హార్ట్ ఉంది కదా. హార్ట్ నిమిషానికి ఎంత బ్లడ్ పంప్ చేస్తుంది? అంతే, 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంప్ చేస్తుంది. సో, ఇక్కడ కిడ్నీ మినిట్కి 1.1 లీటర్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది లేదా ఫిల్టర్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది. సో, నెఫ్రాన్లో ఏం ప్రాసెస్ జరిగిద్ది? ప్రాసెస్ ఇన్ నెఫ్రాన్స్ ఏమేం ప్రాసెస్ జరిగిద్ది? ఫస్ట్ ప్రాసెస్ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ బీపీ ఏం చేస్తుందంటే వాటర్ని ఫోర్స్ చేస్తుంది. దీనివల్ల ఏమైద్ది? ఇది ఎక్కడ ఫోర్స్ చేస్తుంది అంటే ఈ వాటర్ని బీపీ ఏం చేస్తుంది అంటే వాటర్ని బోమెన్స్ క్యాప్సూల్లోకి వెళ్ళేలా చేస్తుంది. ఏంటిది? అల్ట్రా ఫిల్ట్రేషన్ అనే మెథడ్. బీపీ వాటర్ని బోమెన్స్ క్యాప్సూల్లోకి వెళ్ళేలా చేసే మెథడ్ని ఏమంటాం? అల్ట్రా
ఫిల్ట్రేషన్, అల్ట్రా ఫిల్ట్రేషన్. 2 రీఅబ్జార్ప్షన్. రీఅబ్జార్ప్షన్ రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటిది? అబ్జార్ప్షన్ అంటే ఏంటిది? ఆల్రెడీ పీల్చుకోవడం. అబ్జార్ప్షన్ అంటే పీల్చుకోవడం. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి? పీల్చుకున్న దాంట్లో నుంచి మళ్ళీ పీల్చుకోవడం. ఇప్పుడు చూద్దాం ఏమైంది ఇక్కడ. ఏమైంది అంటే యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా బాడీకి అవసరమైనవి తీసుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలాంటిది? గ్లూకోజ్, వాటర్ ఇక్కడ తీసుకోబడతాయి. అక్కడ రీఅబ్జార్ప్షన్ అనే ప్లేస్ దగ్గర. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది, సెక్రీషన్. సో ఈ సెక్రీషన్ అంటే ఏంటి? సెక్రీషన్ అంటే ఏంటిది? విడుదల అవడం, అంటే స్రవించడం అంటాం తెలుగులో. ఏంటిది? ఎక్స్ట్రా వేస్ట్ ఉంటాయి కదా, అంటే ఇవి కాకుండా యూరియా ఇంకా కొన్ని ఎక్స్ట్రా వేస్ట్ ఉంటాయి, అవి కూడా ఒకేసారి వచ్చి కలిసిపోతాయి, ఈ ట్యూబ్లో పడిపోతాయి. ఏ ట్యూబ్లో? ఇందాక మనం యురేటర్స్ దాంట్లో పడిపోతాయి. ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటిది? ఎక్స్క్రీషన్ అంటే ఏంటిది? బయటకు వచ్చేయడం, అంటే ఆ ట్యూబ్స్ ద్వారా గాల్ బ్లాడర్లోకి వచ్చేయడం. ఏంటిది? యూరిన్ వచ్చేయడం. సో అది కిడ్నీ చేసే పని. కిడ్నీ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఏమన్నా ఇంకా యురేటర్స్ ఏం పని చేస్తాయో చూద్దాం. యురేటర్స్ ఉన్నాయి. యురేటర్స్ ఎన్ని ఉంటాయి? మనిషికి 2 ఉంటాయి. ఒకటి రైట్ కిడ్నీ నుంచి, ఇంకోటి లెఫ్ట్ కిడ్నీ నుంచి ఉంటాయి. వీటి పని ఏందయ్యా అంటే కిడ్నీలో ఫామ్ అయిన యూరిన్ని కలెక్ట్ చేసుకుని యూరినరీ బ్లాడర్లోకి తీసుకురావడమే. కిడ్నీలో ఫామ్ అయిన యూరిన్ని వాటి ద్వారా, అంటే యురేటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి తీసుకురావడం. అది యురేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే. ఇప్పుడు యూరినరీ బ్లాడర్. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ అంటే ఏంటిది అంటే ఇది ఒక మజిల్తో ఫామ్ అయి ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే యూరిన్ని స్టోర్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? పర్మనెంట్గానా టెంపరరీగానా? అది మనకు అర్థం అవ్వాలి. పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది ఇది కాదు, టెంపరరీగా స్టోర్ చేస్తుంది. పర్మనెంట్గా స్టోర్ చేసిన దానికి ఇంకేముంటుంది? బాడీ మొత్తం యూరిన్తో నిండిపోతుంది కదా, ఇది మొత్తం వాసిపోయి బాడీ మొత్తం మళ్ళీ రివర్స్ కొడుతుంది. కొట్టడం వల్ల బాడీ మొత్తం యూరిన్తో నిండిపోద్ది. కాబట్టి ఇక్కడ టెంపరరీగా యూరిన్ స్టోర్ అవుద్ది. సో ఒకవేళ యూరిన్ మనకి దాన్ని ఏమంటాం, యూరినరీ బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు ఇది మైండ్కి మెసేజ్ పంపిస్తుంది. దేనికి? బ్రెయిన్కి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ ఫీల్డ్ అని మెసేజ్ పంపిస్తుంది. సో అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? యూరినేషన్కి ఇనిషియేట్ చేస్తుంది. యూరినేషన్ అంటే ఏంటిది? తెలుగులో మూత్ర విసర్జన. సో యూరినేషన్కి ఇనిషియేట్ చేయడానికి దానికి సిగ్నల్ పంపిస్తుంది. సో అప్పుడు మనిషి యూరినేట్ చేస్తాడు. ఇది యూరినరీ బ్లాడర్. ఒక మజిల్తో ఫామ్ అయి ఉంటుంది. ఇదెందుకు? టెంపరరీగా యూరిన్ స్టోర్ చేసుకోవడానికి. ఒకవేళ మనం వాటర్ తాగలేదు అనుకో, లేదా సివియర్గా బాగా పరిగెత్తుతున్నాం, దీంట్లో కొన్ని బబుల్స్ స్టోర్ అవుతాయి. కొన్ని బబుల్స్ స్టోర్ అయ్యి అవే గడ్లా మారుతాయి. అవి మనం స్టోన్స్ అంటున్నాం కదా. ఫస్ట్ యూరినరీ బ్లాడర్లో ఫామ్ అయ్యి యూరత్రా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఆ యూరత్రా దగ్గర డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు యురేత్రా. మరి యురేత్రా అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం? ఇట్ ఈస్ ఎ ట్యూబ్ విచ్ ఇనిషియేట్స్ యూరినేషన్. అంటే యూరిన్ని ఫిల్ అయిన యూరిన్ని బయటికి పంపించే ఒక మజిల్ అంట ఇది మజిల్. సో యూరిన్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాళ్ళు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఈ ప్లేస్లో రాళ్ళు ఏర్పడతాయి. సో రాళ్ళు ఏర్పడిన వాళ్ళకి అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే యూరిన్ ఎక్కడ దాకా వస్తాయి, ఆగిపోతాయి. సో ఇది ఒక గ్లాస్ బబుల్లా ఉంటుంది. ఇలా గ్లాస్ బబుల్లా ఉంటుంది. సో అది మూవ్ అవుతున్న కొద్దీ ఇది ఇక్కడ ప్యాచ్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక చిన్న గీతలా పడిపోద్ది. ఎందుకు? ఆ బ్లడ్ ఎట్ట తెగిద్దో సేమ్ ఇది అంతే తెగుద్ది. అది యురేత్రా ద్వారా ఓపెనింగ్ ఉంటుంది, బయటకు వచ్చేస్తే యూరిన్. అక్కడ ఏం మజిల్ ఉంటుంది అంటే స్పింక్టర్ మజిల్ ఒక చోట వచ్చింది, ఇంకో చోట ఎక్కడ? కరెక్ట్, స్టమక్ దగ్గర. స్టమక్ని స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ చేసే మజిల్ స్పింక్టర్. ఇలాంటి స్పింక్టర్ మజిల్స్ ఉంటుంది. ఓకే. యురేత్రా అంటే ఏంటిది? అదొక ట్యూబ్. అదేం చేస్తుంది? యూరిన్ని బయటికి పంపించేస్తుంది. మరి దేని ద్వారా కంట్రోల్ అయ్యిద్ది? ఈ స్పింక్టర్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే
యూరినేషన్ చేసేటప్పుడు ఓపెన్ అవ్వడం కానీ, యూరినేషన్ అయిపోయిన తర్వాత క్లోజ్ అవ్వడం కానీ కంట్రోల్ చేసే మజిల్ ఏంటిది? స్పించర్ మజిల్. సో, మన కాన్సెప్ట్ ఎక్కువ ఉంటే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. వాడేమంటాడు, వేర్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్టరేషన్ స్టార్ట్స్ అని అడుగుతాడు. అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది అని అడుగుతాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? ఫస్ట్ కిడ్నీస్లో స్టార్ట్ అయ్యిద్ది. ఎక్కడ ఎండ్ అయ్యిద్ది? యూరేథ్రా దగ్గర ఎండ్ అవుద్ది. ఓకే, యూరినరీ బ్లాడర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతాడు. టు స్టోర్ ద లిక్విడ్ వేస్ట్ ఫర్ టెంపరరీ పర్పస్ ఓన్లీ. సో ఇది మా పార్ట్స్. సో మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి అంటే ఏంటి? ఒకవేళ కిడ్నీస్ ఫెయిల్ అయితే, అరే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయిరా, వాడి ఒక కిడ్నీ తీసేశారా, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయిందిరా అంటారు. 2 కిడ్నీ ఫెయిల్ అయినాయిరా అయినా వాడు బతికాడురా, డయాలసిస్ చేస్తున్నారా పాపం వాడికి అంటారుగా. సో ఇప్పుడు ఈ డయాలసిస్ అంటే ఏంటి? ఈ డయాలసిస్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీస్. అవి ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఒక కిడ్నీ ఎలా వర్క్ చేస్తుందో ఒక ఎలక్ట్రిక్ మిషన్ అలా వర్క్ చేస్తుంది. అంటే జస్ట్ ఒక పైప్ పెడతారు బాడీ లోపలికి ఒక పైప్, 2 పైపులు పెడతారు. ఒకటి ఎందుకు? ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్కి, ఇంకోటి ఎక్స్క్రీషన్ ఆఫ్కి. లేదు అలా అయినా అనుకోవచ్చు. ఒకటేమో బ్లడ్ని ప్యూరిఫై చేసేది, అంటే ఒక బాడీ నుంచి మిషన్లోకి ఒక మిషన్, బాడీలో నుంచి మిషన్కి ఒక పైపు, మిషన్ నుంచి బాడీకి ఒక పైపు. ఒకటేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా అన్ప్యూరిఫైడ్ బ్లడ్, ఇంకోటేమో ప్యూరిఫైడ్ బ్లడ్. బాడీలో నుంచి అన్ప్యూరిఫైడ్ బ్లడ్ మిషన్లోకి వచ్చి ఇక్కడ ప్యూర్ అయిపోయి ఈ మిషన్ ద్వారా మళ్ళీ బాడీలోకి వెళ్తుంది. ఇదే డయాలసిస్ ప్రాసెస్. మనం అసలు ఈ డయాలసిస్ ప్రాసెస్ ఎందుకు చేస్తాం? యూరియాని ఎలిమినేట్ చేయడానికి బాడీలో. అది మెయిన్ థింగ్. యూరిన్లో ఉండేదే యూరియా. సో ఈ యూరియాని ఎలా ఎలిమినేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? యూరియా. అసలు ఫస్ట్ యూరియాని ఎవరైనా కనిపెట్టింది అంటే యూరియాకు ఫార్ములా ఉంటుంది, కెమిస్ట్రీలో వస్తుంది. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం. NH2CO NH2CO యూరియా ఫార్ములా. అది కెమిస్ట్రీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? NH2CO. సో ఫస్ట్ దీన్ని ఎవరైనా కనిపెట్టిందా అంటే ఫ్రెడ్రిచ్ వూలర్ అని ఆయన యూరియాని కనిపెట్టాడు. ఎప్పుడు? 1828లో కనిపెట్టాడు. ఓకే, ఇప్పుడు మనం యూరిన్ని డిస్కస్ చేద్దాం. యూరిన్ గురించి. అసలు యూరిన్ మొత్తం మనం 100% అనుకుంటే 95% వాటరే ఉంటుంది. యూరియా 2% ఉంటుంది. మిగతా 3 ప్రొడక్ట్స్ వేస్ట్ అయ్యి ఉంటాయి. 95% వాటర్ ఉంటుంది, యూరియా 2% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు pH అడుగుతాడు. యూరియా యొక్క pH ఎంత? pH వాల్యూ ఆఫ్ యూరిన్ pH ఎంత? 4.5 to 5. అదే మరి బ్లడ్ది 7.4, బైల్ది 8.2 సంథింగ్ అంతా చెప్పు, 7.8. సో ఇది. మరి యూరిన్ ద్వారా వచ్చే వేస్ట్ ప్రోడక్ట్ ఏంది అంటే ఫస్ట్ వేస్ట్ ప్రోడక్ట్ యూరినేషన్ చేసినప్పుడు బయటపడే ప్రోడక్ట్ ఏంది అంటే యూరియా. అందులో ఫస్ట్ యూరియాలో ఉండిద్దా? ఉండదు. అమోనియాలా ఉంటుంది. అమోనియాలా ఉండి అమోనియా కిడ్నీస్ లోపలికి వెళ్ళి యూరియాగా కన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు అడిగి ఇది ఇంపార్టెంట్. వాడు క్వశ్చన్ అడుగుతాడు, వై యూరిన్ ఆల్వేస్ ఇన్ ఎల్లో కలర్ ఓన్లీ. యూరిన్ ఎందుకు ఎల్లో కలర్లో మాత్రమే ఉంటుంది? సమ్టైమ్స్ మ్యాక్సిమం వైట్ కలర్లో ఉంటుంది. వై యూరిన్ ఎల్లో కలర్లో, డీప్ ఎల్లో కలర్లో ఉంటుంది కొన్నిసార్లు. మనం డిహైడ్రేట్ అయినప్పుడు కానీ వాటర్ తాగినప్పుడు వై ఎల్లో కలర్లో ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది అంటే యూరోక్రోమ్ అనే ఒక ఎంజైమ్ లేదా యూరోక్రోమ్ అనే ఒక కెమికల్ ద్వారా యూరిన్ అనేది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. లేదా యూరోబ్లిన్, దీన్నే మనం యూరోబిలిన్ అంటారు. యూరోబిలిన్ లేదా యూరోక్రోమ్ ద్వారా ఈ యూరిన్కి ఎల్లో కలర్ వస్తుంది. మరి ఇది ఎక్కడ వస్తుంది? యూరోబిలిన్ అంటే లివర్ దగ్గర ప్రొడ్యూస్ అవుద్ది. లివర్ ప్రొడ్యూస్ చేసే జ్యూస్ ఏంటిది? బైల్ జ్యూస్.
బయలు జ్యూస్‌లో ఏమైద్ది? హిమోగ్లోబిన్ పగిలిద్దని చెప్పుకున్నాం. ఈ జ్యూస్‌లో హిమోగ్లోబిన్ పగిలిపోయి ఆక్సిజన్‌గా, ఐరన్‌గా ఎళ్ళిద్ది. సో, దాని ద్వారా ఏమైద్ది అంటే యూరోక్రోమ్, యూరోక్రోమ్ లేదా యూరోబ్లిన్, యూరోబ్లిన్ రిలీజ్ అయిద్ది. దీనివల్ల ఇది యెల్లో కలర్ ఇస్తది. ఇది యెల్లో కలర్ ఇస్తది. దేనికిస్తది? యూరిన్‌కి. యూరిన్‌కి యెల్లో కలర్. యూరిన్ యెల్లో కలర్‌లో ఉండడానికి కారణం ఏంటని చాలా సార్లు అడిగిన క్వెషన్. యూరోక్రోమ్, యూరోక్రోమ్ లేదా యూరోబ్లిన్ అనే ఆప్షన్ ఉంటుంది. గబక్కన టిక్ కొట్టేయాలి. ఇప్పుడు స్టోన్స్, కిడ్నీ స్టోన్స్. సో, కిడ్నీ స్టోన్స్ దేంతో తయారవుతాయి అని అడుగుతాడు. కిడ్నీ స్టోన్స్ దేంతో తయారవుతాయి అంటే కాల్షియం ఆక్సాలేట్. ఈ ఆక్సాలేట్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే టొమాటోస్లో ఉంటుంది. దాట్స్ వై టొమాటోస్ రాగా ఎప్పుడు తినకూడదు. అంటే ఒట్టి టొమాటోలు తిన్నోడికి ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయి. రా టొమాటోలు అందుకే తినకూడదు అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కాల్షియం ఆక్సాలేట్తో ఈ కిడ్నీ స్టోన్ అనేది తయారవుతుంది. మరి ఎందువల్ల తయారవుతుంది అంటే ఒక కారణం ఏంటది? మనిషి కొన్నిసార్లు 2 లీటర్స్ కంటే వాటర్ తక్కువ తాగుతాడు రోజుకి. యాక్చువల్గా మనం తాగాల్సింది 4 to 5 లీటర్స్ వాటర్ తాగాలి. మనిషి 2 లీటర్స్ కంటే తక్కువ వాటర్ తాగినప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు, ఇప్పుడు ఇంకో కారణం ఏంటి అంటే కొంతమంది ఉంటారు ఉప్పు కారం ఎక్కువ తింటారు. అంటే టూ మచ్ సాల్ట్ తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ పడే అవకాశం కూడా ఉంది. టూ మచ్ షుగర్ తినటం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ పడే అవకాశం ఉంది. సో, ఇది కిడ్నీ స్టోన్స్కి. సో, మన కిడ్నీలో స్టోన్స్ పడకుండా ఉండాలి ఏం చేయాలి? సింపుల్, రోజుకి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. సో, అప్పుడే మనిషి హెల్దీ ఉంటాడు. ఓకే. ఇప్పుడు బిలిరూబిన్. ఓకే, బిలిరూబిన్. ఈ బిలిరూబిన్ అంటే ఏంటి అంటే ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్లో ఇది ఉంటుంది. ఇది ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే బైల్ జ్యూస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎందుకు? హిమోగ్లోబిన్ బ్రేక్ అయినప్పుడు ఆ కలరే. హిమోగ్లోబిన్ ఏ కలర్లో ఉంటుందని చెప్పుకున్నాం? రెడ్ కలర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? బ్లడ్ లోపల ఉంటుంది. రెడ్ కలర్లో బ్లడ్ లోపల ఉంటుంది. బ్లడ్కి రెడ్ కలర్ ఇచ్చేదే ఈ హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ పగిలిపోవాలి ఇప్పుడు, అంటే బ్రేక్ అవ్వాలి. ఎలా అవ్వాలి? హిమోలాగా అవ్వాలి, గ్లోబిన్లాగా అవ్వాలి. అలా విడిపోయినప్పుడు అది ఏ కలర్లో ఫామ్ అయ్యిద్ది అంటే ఆరెంజ్ లేదా ఎల్లో కలర్లో ఫామ్ అయ్యిద్ది. ఇంకా అలా ఫామ్ అయింది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అయిపోద్ది. అది దేంట్లో కలిసిద్ది అంటే హ్యూమన్ సాలిడ్ వేస్ట్. అందుకే ఎప్పుడు ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటి? బిలిరూబిన్. ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్, ఎవ్రీడే ఎగ్జాంపుల్స్. బిలిరూబిన్. సో, ఇప్పుడు ఇంకా అదర్ ఆర్గాన్స్ ఏమున్నాయి ఎక్స్క్రీషన్కి? అదర్ ఆర్గాన్స్ ఏమున్నాయో చూద్దాం. ఒకటి ఫస్ట్ ఏంటది? లంగ్స్కి ఎక్స్క్రీటరీ ఆర్గానేనా? అవును. ఏం చేస్తుంది? బాడీలో ఉన్న CO2ని బయటికి తీసుకొస్తుంది. రోజుకి ఎంత CO2ని బయటికి తీసుకొస్తుంది అంటే 18 లీటర్స్. గ్యాసెస్ని లీటర్స్లో కొలుస్తాం మనం. కార్బన్ డైఆక్సైడ్ని రోజుకి 18 లీటర్స్కి బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏంటది? లంగ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్, మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత లివర్ ఇప్పుడే చెప్పుకున్నాం. లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మనకి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ జ్యూస్లో ఏమంటే ఏం చెప్పుకున్నాం? బిలిరూబిన్ అనే ఒక కెమికల్ ఉండటం వల్ల హ్యూమన్ సాలిడ్ వేస్ట్ మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే. ఇది దేనివల్ల వచ్చింది? బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్. అంటే హిమోగ్లోబిన్ రెండుగా విడిపోద్ది, బ్రేక్ అవుద్ది. హీమోలా విడిపోద్ది, గ్లోబిన్లా విడిపోద్ది. అలా బ్రేక్ అవడం వల్ల ఈ రెండు వేస్ట్ ప్రొడక్ట్స్లా ఫామ్ అయిపోయి బిలిరూబిన్ని ఫామ్ చేస్తాయి. ఆ బిలిరూబిన్ ఎక్స్క్రీటరీ సిస్టంలోకి యాడ్ అయ్యి ఎల్లో కలర్ ఇస్తుంది మన సాలిడ్ వేస్ట్కి, మనిషి యొక్క సాలిడ్ వేస్ట్కి. దాని తర్వాత అంటే ఇది స్వెట్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ మరి. సో, సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కడున్నాయి? మనకి చర్మం మీద. కాబట్టి స్కిన్ ఈజ్ ఆల్సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్. స్కిన్ కూడా ఒక ఎక్స్క్రీటరీ ఆర్గానే. ఓకే. మరి చెమట ద్వారా మనకు బయట ఏమొస్తుంది? స్వెట్ ద్వారా, సెబేషియస్ గ్లాండ్స్ ద్వారా మనకు బయటికి ఏమొస్తాయి?
సో, స్ ఆహ్, స్క్విడ్ గ్లాండ్స్ ఏమో ఎలిమినేట్ చేస్తాయి అంటే యూరియా ఎలిమినేట్ చేస్తాయి. యూరియా అంటే మన బాడీ మీద యూరియా ఫామ్ అయిద్దని చెప్పడానికి నిదర్శనం ఇది. దాని తర్వాత ఎన్ఏసీఎల్. ఎన్ఏసీఎల్ అంటే ఏంటిది? సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే ఏంటది? ఉప్పు, సాల్ట్. అందుకే చెమట ఎప్పుడు ఉప్పు ఉంటది అంటారు. అంటారు. ఐ డిడ్ంట్ టేస్ట్ ఇట్ అంటారు. సో, దాని తర్వాత ఇంకేం ప్రొడ్యూస్ చేస్తది అంటే లాక్టిక్ యాసిడ్. చెమట లాక్టిక్ యాసిడ్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తది. మొత్తానికి చెమట ఏమేమి ప్రొడ్యూస్ చేస్తది? స్వెట్ అనేది ఏమేమి మనకి బయటికి ప్రొడ్యూస్ చేస్తది అంటే యూరియా, ఎన్ఏసీఎల్, లాక్టిక్ యాసిడ్. యూరియా, సాల్ట్, లాక్టిక్ యాసిడ్‌ని ఇది మనకి బయటికి ప్రొడ్యూస్ చేస్తా ఉంటది. మళ్ళీ అది స్వెట్ ప్రొడ్యూస్ చేస్తది. మరి సెబేషియస్ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తది? సెబేషియస్ గ్లాండ్ సెబమ్ అనే ఒక ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తది. సెబేషియస్ గ్లాండ్ సెబమ్ అనే ఒక ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైద్ది అంటే అది ఆయిలీగా ఉంటది. ఆయిలీగా ఉంటది. సో, ఈ ఆయిలీ ఉండడం వల్ల బాడీ మీద పారకుండా లేదా బాడీ మీద స్ప్రెడ్ అవ్వకుండా లోపలున్న వేస్ట్ మొత్తాన్ని సెబమ్ స్టోర్ చేసుకొని ఆ సెబమ్‌ని బాడీ నుంచి బయటికి పంపించేస్తది. ఓకే. అది సెబేషియస్ గ్లాండ్స్ చేసేది. సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ ఫార్మ్ చేస్తది. ఈ సెబమ్‌లో ఏముంటది? ఒక అన్‌వాంటెడ్ ఆయిలీ లేయర్స్ ఉంటాయి. ఓకే. అది ప్రొడ్యూస్ చేస్తా ఉంటది బయటికి. నెక్స్ట్ సలైవా. సలైవా అంటే ఏం చెప్పుకున్నాం? ఉమ్మి, లాలాజలం. సలైవా కూడా ఎక్స్‌క్రీటరీ ఆర్గానా? సలైవా కూడా ఎక్స్‌క్రీటరీ ఆర్గాన్ కాదు. జస్ట్ ఒక ఎంజైమ్ పార్ట్ అనుకోవచ్చు. ఇదేం చేస్తది అంటే చిన్న నైట్రోజన్ నైట్రోజినస్ అంటారు. నైట్రోజన్ వేస్ట్‌ని బయటికి పంపిస్తది. సో, ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేది ఒక ఎత్తు. ఎక్స్‌క్రీషన్ ఇన్ యానిమల్స్. యానిమల్స్‌లో వీటి మీద ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక క్వెషన్ అడుగుతున్నాడు. నాకు ఆర్ఆర్‌బీలో అడిగాడు. ఓకే. ఎక్స్‌క్రీషన్ ఇన్ యానిమల్స్. ఎక్స్‌క్రీషన్ ఇన్ యానిమల్స్. ఎక్స్‌క్రీషన్ ఇన్ యానిమల్స్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎమ్మెనోటెలిజం. ఈ టెలిజం అంటే ఏందంటే ఎక్స్‌క్రీషన్. అమ్మెనో అంటే వేటిని ఎక్స్‌క్రీట్ చేస్తుంది. అమ్మోనో అంటే ఏంటంటే ఇక్కడ అమ్మోనియా. టెలిజం అంటే ఏం చెప్పుకున్నాం? ఎక్స్‌క్రీషన్. అంటే అమ్మోనియాని ఎక్స్‌క్రీట్ చేసే జంతువులు. అమ్మోనియాని ఎక్స్‌క్రీట్ చేసే జంతువులు ఏవి? ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఫస్ట్ అమీబా యాడన్నట్టుంది పేరు. అమీబా రిప్రొడక్షన్ త్రూ బైనరీ ఫిజన్. అమీబాకి ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఒకే ఒక్క సెల్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామని చెప్పుకున్నాం? ఏకకణ జీవి. దాని తర్వాత అమీబాని అమోనియాని ఎక్స్‌క్రీట్ చేసేవి అమీబా, సైకాన్, హైడ్రా కూడా చెప్పుకున్నాం. హైడ్రా ఎగ్జాంపుల్ ఏంటిది? బడ్డింగ్. అసెక్సువల్ రిప్రొడక్షన్‌లో బడ్డింగ్‌కి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. దాని తర్వాత లివర్ ఫ్లూక్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. లీచ్ అంటే జలగ. ప్రాన్ అంటే రొయ్యలు. ఇంకా ఫిషెస్ అన్ని అమ్మోనియా ఎక్స్‌క్రీట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అమ్మోనోటెలిజం అంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ యూరియోటెలిజం. ఓకే. ఇప్పుడు యూరియోటెలిజం. ఈ యూరియోటెలిజం అంటే ఏంటి మరి? యూరియోటెలిజం అంటే ఏంటి? యూరియాని ఎక్స్‌క్రీట్ చేసేవి ఏంటి? సో, వాటిల్ని మనం యూరియోటెలిజం అంటాం. ఏ జంతువులైతే యూరియాని ఎక్స్‌క్రీట్ చేస్తాయో వాటిని మనం యూరియోటెలిజం లేదా యూరియోటెలిక్ యానిమల్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ మ్యామల్స్ అంటే ఏంటివి? పాలిచ్చే జంతువులు. మనిషి కూడా ఒక మ్యామలే కదా. మ్యామల్స్. ఇంకేంటి? టెరిస్ట్రియల్ అంటే భూమి. యాంఫిబియన్స్ అంటే రెండిటి మీద బతికేవి. టెరిస్ట్రియల్ యాంఫిబియన్స్ అంటే భూమి మీద, నీళ్ళలో రెండిటి చోట బతికేవి యూరియాని ఎక్స్‌క్రీట్ చేస్తాయి. ఇంపార్టెంట్. మ్యామల్స్, టెరిస్ట్రియల్ యాంఫిబియన్స్ అండ్ స్టింగ్రేస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. యూరియోటెలిజం ఇది యూరియాని ఎక్స్‌క్రీట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటిది? మ్యామల్స్, టెరిస్ట్రియల్ యాంఫిబియన్స్ అండ్ స్టింగ్రేస్ అంటే ఎలా ఉంటుంది? ఒక చేప ఇలా రౌండ్గా ఉండి చిన్న తోక ఎలా ఉంటుంది ఇక్కడ కళ్ళు ఉంటాయి అనుకుంటా. లేదా అటు వెనక భాగంలో కళ్ళు అయ్యే ఉంటాయి.
సో ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది యూరికో యూరికోటెలిజం యూరికోటెలిజం ఈ యూరికోటెలిజం అంటే ఏంటి? యూరికోటెలిజం అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ద్వారా రిలీజ్ చేస్తాయి. యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. అవేంటివి ఎగ్జాంపుల్స్? ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, కీటకాలు, ఇన్సెక్ట్స్. స్నేయిల్స్, ల్యాండ్ స్నేయిల్స్ అంట. నత్తలు, సముద్రపు నత్తలు కాదు, ల్యాండ్ టైల్స్ నత్తలు, స్నేయిల్స్. ఇంకా లిజార్డ్స్. సో యూరియోటెలిజం. సో ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు గుర్తొస్తే మనకి చాలా ఇంపార్టెంట్గా లేదా మనకి ఎక్కువ గుర్తుండేలా ఉంటాయి. సో ఇది ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఓకే దెన్ బాయ్. రేపు ఒక కొత్త లెసన్ చెప్పుకుందాం.